ఆ రాజుగాడితో కలిసి ఏం ప్లాన్ చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నా పెళ్లిని డిస్టర్బ్ చేస్తే మాత్రం నా గురించి తెలుసు కదా. నేనిప్పుడు పెద్దయ్య గారు ముందుకు వెళ్తాను. ఏమవుతుందో కూడా మీకు తెలుసు కదా దీపక్ బాబు. నాకు పుట్టిన బిడ్డకి తండ్రివి నువ్వేనని తెలుసు. మా అమ్మా నాన్నల్ని కిడ్నాప్ చేయించింది నువ్వేనని తెలుసు. ఆ రోజు DNA రిపోర్ట్స్ ని చింపేసి పారిపోయేలా చేసింది నువ్వేనని నాకు తెలుసు. అవును, అన్నీ నేనే చేశాను. ఇప్పుడు ఆస్తి కోసం మీ అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటున్నాను. ఆపగలవా? ఏంటి మైక్లో రావాల్సిన మాటలు రావట్లేదని చూస్తున్నావా బంగారం? తెలిసే నీ నంగనాచి ప్లాన్లు. నువ్వు నాకు మైక్తో ఫిట్టింగ్ పెట్టాలనుకున్నావు, నేను ఈ కటింగ్తో చెక్ పెట్టేశా. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే నిన్ను చంపటం నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు. నాకేదో తేడా కొడుతుంది దీపక్. లేకపోతే ఆ మందారం ఇక్కడికి రావడం ఏంటి, రాజుని కలవడం ఏంటి? అవును మమ్మీ, ఇందాక కూడా నన్ను ఇరికించాలని చూసింది. తెలివిగా మైక్ అనౌన్స్మెంట్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళింది. మైక్లో నాతో అన్ని నిజాలు చెప్పించాలని చూసింది. తెలివిగా ఆ మైక్ వైర్ని కట్ చేశాను కాబట్టి బ్రతికిపోయాను. నువ్వు చాలా దిమాగ్తో ఉండాలి దీపక్. ఏ మాత్రం తేడా జరిగినా మనిద్దరు లగ్గాలు ఆగిపోతాయి. అవును దీపక్, మందారానికి నీకు ఉన్న సంబంధం తెలిసినా పెళ్లికి ఒప్పుకునే అంత అమాయకురాలు కాదు రూప. నా తమ్ముడి మాట కాదనలేక ఒప్పుకుంది. రూప దగ్గర కూడా వేరే ప్లాన్ ఉండొచ్చు. అప్పుడు కూడా నీ అజాగ్రత్త వల్లే రూప ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈసారి అలా జరగదు మమ్మీ. రూప ఎక్కడికి పారిపోకుండా మన ఇంటి చుట్టూ మనుషుల్ని పెడతాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లిళ్ళు జరిగి తీరుతాయి. పద. అంతా అయిపోయినట్టేగా? తీసుకున్నాను తమ్ముడు. లిఫ్ట్స్ ఎటువైపు ఉన్నాయక్క? అటువైపు ఉన్నట్టున్నాయి. ఇటు ఇవ్వండి అత్తమ్మా. ఇందాక దేంట్లోనే దించినారు కదా, అదైతే ఉత్తమా. నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అయ్యో గా పక్కనే లిఫ్ట్ ఉందిలే అత్తయ్య, గదేం ఇబ్బంది ఉండదు. లిఫ్టు అటువైపు ఉన్నట్టుంది. నమస్కారం అండి. నమస్కారం అయ్యా. నమస్కారం పెద్దయ్య గారు. ఎలా ఉన్నావు మందారం? ఎలా ఉన్నావని అడుగుతావేంటి తమ్ముడు? చూడు, మన ఇంట్లో ఉన్నంత వరకు నా కొడుకు మీద నిందలు మోపి ఆ విషయం బయటపడుతుందనే సమయానికి బయటికెళ్ళిపోయింది. ఇంత పెద్ద షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తోంది అంటే ఇంకెవరో. అమ్మగారు, మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏంటి కరెక్ట్ కాంది? చేసిందంతా చేసి పౌరుషం పుడుచుకొస్తోందా? ఎవరితోనూ బిడ్డని కని నా కొడుకు మీద నిందలు మోపడం నిజం కదా? మాతో పాటు మా తమ్ముణ్ణి కూడా నమ్మించి మోసం చేయడం నిజం కదా? తిండికి గతిలేని నువ్వు ఇంత పెద్ద షాపింగ్ మాల్లో షాపింగ్ చేసే డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? ఎవడో డబ్బున్నోణ్ణి చూసుకోవడం వల్లే కదా. విజయమ్మ గారు, ఒక అమ్మాయిని ఇలా పబ్లిక్లో మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజు, నీకేం తెలీదు, నువ్వు ఊరికే ఉండు. నువ్వు వెనకేసుకు రావడం వల్లే మన ఇంట్లో అన్ని రోజులు చలామణి అయింది. నా కొడుకు మీద నిందలు వేసి నాకు కోడలవుదామని కలలు కంది. ఈ రాజుగాడు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. రాజు,
పబ్లిక్లో న్యూసెన్స్ ఏంట్రా? రేపటి నుంచి పెళ్లి పనులను చూసుకోవాలి. ఆ అమ్మాయి తన దారిని తను వెళ్తుంది, మీరు రండి. ఇటువైపే తమ్ముడు లిఫ్టు. ఫుల్ అయిపోయింది, మీరు వెళ్ళండి, మేము తర్వాత వస్తాం. మేము కార్ దగ్గర వెయిట్ చేస్తాం, జాగ్రత్తగా వచ్చేసేయండి. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. హే రాజు, మమ్మల్నా? అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? అమ్మాయి గారు అమ్మాయి గారు రాజు, 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 అమ్మాయి గారు రా. అమ్మాయి గారు ఏం చేస్తున్నారు మీరు? అమ్మాయి గారు ఏం చేస్తున్నారు మీరు? గమ్మునుండు రైస్ పీస్. వాళ్ళు మనతో ఆడుకున్నారు కదా, ఇప్పుడు మనం వాళ్ళతో ఆడుకుందాం. రాజు, పెళ్లి తంతులో ఇంకో మెట్టు పైకెక్కుతూ షాపింగ్ కూడా అయిపోయింది. ఏం జరుగుతోంది? దీపక్ నుండి నన్ను కాపాడుతానన్నావు, దీపక్ని మందారంకిచ్చి పెళ్లి చేస్తానన్నావు. ఎలా సాధ్యమవుతుంది? అవుతుంది అమ్మాయి గారు. మందారాన్ని కూడా ఇదే షాపింగ్ మాల్లోకి పెళ్లి బట్టలు తీసుకోవడానికి రమ్మన్నాను, తీసుకుంది కూడా. రాజు, ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు. ఆ దీపక్ నుండి నన్ను నువ్వే కాపాడాలి. ఆ దీపక్ని మందారాన్ని నువ్వే కలపాలి. అలాగే అమ్మాయి గారు. ఎందుకు అంత సిగ్గుపడుతుర్రు? ఎన్ని దినాల సంది ఒకే గడపలో ఉన్నా ఎన్నడూ లేని సిగ్గు 5 నిమిషాల్లో ఎట్లొచ్చింది? ప్రేమించుకున్నోళ్ళం కదా, కాస్త ఎడబాటొచ్చేసరికి ఏకాంతంగా ఉన్నామని రాజు ముద్దిచ్చాడు. కాదనలేకపోయాను. మొరటోడు కొంచెం మొండిగా కిస్ చేశాడు. రూపా, మెంట్ల కింద మన పెళ్లి పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావు? రూపా, రాజు, నువ్వు ఇట్లా చేయడం ఏం బాగాలేదు. లేదు, నేనేం చేయలేదు. నాతో చేయాల్సినవన్నీ రూపుతో చేస్తున్నా కదా. నేనేం ముచ్చట చేశా? అవన్నీ నాకు ఎరకే. అమ్మ వాళ్ళు ఎదురు చూస్తుంటారు. రా రాజు. పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ రాజుతో దూరం పెరుగుతోంది. రాజుతో దూరం పెరిగే కొద్దీ నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఊహించుకుంటుంటే కూడా ఊపిరాడట్లేదు.
అమ్మాయి గారితో పెళ్ళి వద్దు వద్దు అని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ అమ్మాయి గారు నా పక్కన ఉండడం వల్లేమో ఆ బాధ తెలియలేదు. అమ్మాయి గారు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ ఇంటికి కళ లేదు. ఇంట్లో వాళ్ళకు కూడా సంతోషం లేదు. నాకైతే క్షణం ఒక యుగంలా అనిపిస్తోంది. రాజుని ఇంతలా ప్రేమిస్తూ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నాను? నా మనసంతా రాజు ఉన్నప్పుడు దీపక్తో పెళ్ళి ఎలా చేసుకోవాలి? రాజు కూడా నాలా బాధపడుతూ ఉంటాడా? లేదా పెద్దయ్య గారి దగ్గర నమ్మకం నిలబెట్టుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంటాడా? నాకైతే క్షణం ఒక యుగంలా గడుస్తుంది. అమ్మాయి గారికి పెళ్ళి అయిపోతే నేను ఒంటరివాణ్ణి అయిపోతానేమో. ప్రతి నిమిషం రాజుతో అలవాటైపోయింది. ఆ ఇంటి నుండి నేను వచ్చేసానే కానీ నా మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది. రేపటి నుండి పెళ్లి పనులు స్టార్ట్ అయితే రాజుతో మాట్లాడటం అస్సలు కుదరదు. ఇప్పుడు కాల్ చేస్తే రాజు మాట్లాడతాడో మాట్లాడటో. The number you have dialed is currently busy. Please try again later. The number you have dialed is currently busy. Please try again later. అమ్మాయి గారు, అమ్మాయి గారే. ఇలా అమ్మాయి గారు అని పిలుస్తూనే నాలో ఆ అమ్మాయిని చూడలేకపోయావు కదా రాజు. అలా ఏం లేదు అమ్మాయి గారు. ఏం చేస్తున్నావు రాజు? టైంకి తింటున్నావా? నిద్రపోతున్నావా? మీరు ఇక్కడి నుండి వెళ్ళిన దగ్గర నుంచి అవేవి పట్టించుకోవడం లేదు అమ్మాయి గారు. నాకు కూడా అవేవి గుర్తుండట్లేదు రాజు. ఇలా ఫోన్లో మాట్లాడుకోవడం, ప్రేమగా మాట్లాడుకోవడం ఇదే లాస్ట్ టైం ఏమో. ఎందుకు అమ్మాయి గారు అలా అంటున్నారు? అమ్మాయికి పెళ్ళైతే ఇంటి పేరుతో పాటు అలవాట్లు, అభిరుచులు, ఇష్టాలు అన్నీ కట్టుకున్న వాడిని బట్టి మారుతాయి కదా రాజు. అలా ఎలా అవుతుంది అమ్మాయి గారు? మీరు ఎక్కడున్నా మా అమ్మాయి గారే కదా. ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా రాజు? అడగండి అమ్మాయి గారు. నేను లేకుండా నువ్వు ఉండగలవా రాజు? నేను లేకుండా మీ పెళ్లిలో చిన్న తంతు కూడా జరగదు అమ్మాయి గారు. అడిగిన దానికి సమాధానం చెప్పు రాజు. నీ నోటి నుండి ఒక్కసారైనా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు రాజు.
రేపటి నుండి ఆ అవకాశమే ఉండదు. ఇది చివరి కోరిక అనుకోరాజు. అంత దూరం చేసి మాట్లాడకండి అమ్మాయి గారు. రేపటి నుంచి మీ పెళ్ళయ్యేంతవరకు మీతోనే ఉంటాను. సరే అమ్మాయి గారు, ఉంటాను. రాజు, పాపం అమ్మాయి గారు నిన్ను మర్చిపోలేకపోతున్నట్టున్నారు కదా. అలాంటిదేం లేదు రేణుక. రేపటి నుంచి పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి కదా, మర్చిపోయానేమో అని గుర్తు చేయడానికి చేశారంతే. నీ పనులు గుర్తు చేయడానికి చేసిందా, అమ్మాయి గారిని గుర్తు చేసుకోనికి చేసిందా? ఏం మాట్లాడుతున్నావు రేణుక? సరే రాజు, నా మాటలేం పట్టించుకోకు. రేపు నీతో పాటు నేను కూడా వస్తా. పెళ్లి పనుల్లో సాయం చేయనికి. వద్దు రేణుక. తప్పే ఉంది రాజు. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, కలిసి తిరిగితే తప్పే ఉంది. సరే వద్దులే కానీ వెళ్ళు. అలాగే, ఉంటా. గుడ్ నైట్. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెలో నువ్వే, ఓయ్ రాజు నేను చూడకుంటే మనసాగదయ్యో ఏ మంత్రమేసావే. కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. మమ్మీ, మీరైనా పెద్దంతా మాట్లాడొచ్చు కదా. పెళ్లి బట్టలు కొనేశారు, ఇప్పుడు పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేసేశారు. దీపక్ బావ మంచోడు కాదు కదా మమ్మీ. తెలిసి తెలిసి రూపక్క దీపక్ బావని ఎలా చేసుకుంటుంది? రూప తనే స్వయంగా చేసుకుంటానని చెప్పాక మనం ఏం మాట్లాడగలుగుతాం పింకీ? ఏం రాసుంటే అదే జరుగుతుంది. పంతులు గారు, అన్నీ రెడీగా ఉన్నాయా? అన్నీ సిద్ధంగా ఉన్నాయమ్మా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వస్తే చాలు. అదిగో ఇద్దరూ వచ్చేస్తున్నారు.
రండమ్మా, కూర్చోండి కూర్చోండి. ఓం గణానాం